మనం తెలంగాణ అంతా చూస్తున్నాము. కోడి చెరువు కబ్జాకి సంబంధించి. సో, దానికి ఏవైతే సర్వే నంబర్స్ ఉంటాయో వాటి ఆధారాలతో పాటు సోషల్ మీడియాలో కొన్ని నంబర్స్, ఫిగర్స్, సర్వే నంబర్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మీరేమంటారు? ఇక్కడ ఇక్కడ ఒకటి అండి. చెరువు భూమి అంటే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదండి. చెరువు భూములు ఇప్పుడు అంటే అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఇక్కడ చెరువు ఉండాలి, అక్కడ చెరువు ఉండాలని, తర్వాత కూడా చాలా ప్రభుత్వాలు అంటే నైజాం ప్రభుత్వంలో కూడా ఆ చెరువులు అట్టే ఉండేవి. తర్వాత ఇక్కడ వర్షపు నీళ్లు, చెరువులు ఇవన్నీ అంతరించిపోయి జనాభా పెరిగిపోవడం వల్ల ఆ చెరువు భూములు కూడా ఆక్రమించేసినారు. కానీ కొంతకాలానికి అలా చెరువు భూములు ఆక్రమించేసుకుంటే కొంత ఇబ్బంది నెలకొంటుంది అంటట్టుగా మొన్నటి రోజు రంగనాథ్ గారు కొరడా జాడించి ఎక్కడెక్కడ చెరువు భూముల్లో ఆక్రమించినటువంటి 10 అంతస్తుల బిల్డింగులు సైతం పడగొట్టేసినటువంటి ధోరణి మీరు చూసినారు. ఎంత మంది నిర్వాసితులు అయిపోయినారో మీరు చూసినారు. ఎన్ని గొడవలు ఆఖరికి కన్వెన్షన్ హాల్ ఏదో ఉందండి నాగార్జున గారు. కన్వెన్షన్ తెల్లారేసరికి అది పెద్ద బ్రేకింగ్ న్యూస్‌లా చూసాం మనం. కన్వెన్షన్ కూల్చివేత. అంటే అప్పుడు సెలబ్రిటీస్‌ని కూడా మేము వదిలిపెట్టము అనేది ప్రూవ్ చేసుకునే విధంగా ఆ రోజు హైడ్రా చేసిందనేది కూడా మనం విన్నాం. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంత ఇష్యూ నడుస్తున్నప్పుడు ఈ హైడ్రా ఎక్కడుంది? ఎవరు ఎందుకు స్పందించట్లేదు? నాగార్జున గారికి ఒక రూలు, పవన్ కళ్యాణ్ గారికి ఒక రూలా? దానికి కూడా ఒక రఘు గారని ఒక సోదరుడు అండి. అతను మాకు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు అప్పుడు నాకు గద్దరన్న ఆయన్ని పరిచయం చేసినారు. 2-3 ట్రిప్పులు అతను ప్రెస్ మీట్ లో కూడా నేను వాయిస్ ఇచ్చే ఎన్కౌంటర్ కేసులో అతను కూడా ఆ ఊరికెళ్ళి మక్తల్కి చూసినాడు. అంటే ఒక మంచి ఫైటర్ అండి. ఒక జర్నలిజం దాంట్లో ఒక మంచి ఫైటర్, నిజాన్ని వెలికి తీయడం కోసం గద్దరన్న ఆదర్శాలు కలిగిన వ్యక్తులు మేమందరం చూసినాం. కాబట్టి ఇక్కడ ఆ రఘు అన్న గురించి ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ ఎవిడెంటరీతో బయటకు తీస్తూ అతని అఫిడవిట్ ని బయటకు తీస్తూ అంటే 706 సర్వే నెంబర్ ని వెలికి తీసి ఒక మ్యాప్ లో చూపిస్తూ ఇది చెరువు, ఇది నడి చెరువు, అంటే మిడిల్ ఆఫ్ ద చెరువులో ఉంది, ఇది మధ్యలో ఉన్నది నడి చెరువు. సో ఇది 706 అయితే దీనికి హద్దు 708 ఉండాలి కదా, 709 ఏమైపోయింది, 9కి వచ్చేసింది. ఈ 708 లో ఏం లేదు. ఇవన్నీ అడుగుతున్నప్పుడు సంపత్ నాయక్ నో సాగర్ నో కూర్చోబెట్టి మేమేం పని, మాకెందుకు ఆక్రమించుకుంటామని ఒక ట్రిప్. వాళ్ళని కాదు, కొంచెం పెద్దవాళ్ళు రావాలి అంటే ఆ డైరెక్టర్ గారు ఎవరో టిటిడి బోర్డు నెంబర్ ఆయన బయటకు వచ్చారు, ఇంకొక మేడం బయటకు వచ్చారు. వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నారయ్యా, వ్యవసాయమే కదా అని. ఎందుకని బిల్డింగ్ కట్టలేదు, ఎందుకని గెస్ట్ హౌస్ కట్టలేదు, పర్మిషన్ ఇవ్వలేదా మీకు, అందుకని గెస్ట్ హౌస్ కట్టలేదా? సో అది ఒకటి అండి. అది సి పట్టా, ఏక్ ఫసలీ పట్టా, ఇలా రెండు వేరియేషన్స్ ఉంటాయండి. ఈ ఏక్ ఫసలీ కానీ ఈ సి పట్టాలు కానీ ఇవన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు. అంటే ఒక ఖరీఫ్ రఫీ సీజన్ లాగా ఉంటదండి. ఖరీఫ్ సీజన్ లో విపరీతమైన వర్షం వచ్చినప్పుడు ఆ చెరువు నిండిపోతుంది. ఒకవేళ రబీ సీజన్ లో వర్షం రాలేనప్పుడు అక్కడ ఉండేటటువంటి పేద ప్రజలు, అక్కడ నివాసం ఉండేటటువంటి వారు ఆ చెరువు భూమిని ఆక్రమించుకొని పంట వేసుకుంటారు. వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పంట అంతా నీరైపోతుంది, అది చెరువు అయిపోతుంది. ఇట్లా ఒకప్పుడు పర్మిషన్ ఉండేది. కానీ ఈ చెరువు భూమికి కొత్తగా పట్టాలు ఇచ్చేసి చేతులు మారి, ఇన్ని చేతులు మారి ఎలా రిజిస్ట్రేషన్ అయిపోయింది. 10 ఎకరాలు కొనుక్కున్నప్పుడు ఒకటే ఖాతా నెంబర్ వస్తుంది, ఒకటే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కానీ 10 ఎకరాలు కొనుక్కున్నప్పుడు 3 ఎకరాల 12 గుంటలు, 3 ఎకరాల 8 గుంటలు, 3 ఎకరాల 10 గుంటలు, తర్వాత మిగతా 10 గుంటలు, ఇవన్నీ కలిపి మూడు మూడు సర్వే నెంబర్లు 3కు సంబంధించి ఒకసారి రిజిస్ట్రేషన్, ఒకదానికి ఒకసారి రిజిస్ట్రేషన్, 2 ఖాతాలు వచ్చినాయి. ఈ 2 ఖాతాలు మార్చి ఒక ఖాతాలో పెట్టమని వాళ్ళే అప్లై చేసినారు. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, ఎందుకని 10 ఎకరాలు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయించుకోక 2 ఖాతాలు ఎందుకు తెరిచినారు? 20 ఎకరాలు 25 ఎకరాలకు కూడా ఒకటే ఖాతా నెంబర్ ఉంటది కదా. అంటే ఇది చెరువు భూమి, ఇలా ఒకేసారి మార్చకూడదు, 2 చేతులు మారి రావాలి అనే ఒక ధోరణి ఉండేమో. తర్వాత వాళ్ళే చెప్తారు మేము ఇక్కడ వ్యవసాయమే గత చేస్తారు. అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారంటే మీకు తెలుసు అది చెరువు భూమి అని. చెరువు భూమి అని తెలిసాక మీరు ఎలా కొంటారు? కొన్నప్పుడు వెనక్కి ఇచ్చేయాలి కదా, అది తెలంగాణ రాష్ట్ర సంపద కదా. ఆ చెరువు భూమిని మనం ఆక్యుపై చేయకూడదు కదా. మీరు ఆక్యుపై చేయలేదు, కొనుక్కున్నారు, లీగల్ గానే కొనుక్కున్నారు. కానీ అలా కొనుక్కునేటప్పుడు రోజుకి 2 కోట్లు తీసుకుంటారు మీరు సినిమా షూటింగ్లు. కానీ మీరే చెప్తారు 1 లక్ష రూపాయలు ఇస్తే మా బోటి లాయర్లు వచ్చి అసలు ఆ పొలం నేచర్ ఏంటో కనిపెట్టేవాళ్ళు కదా. ఒకటి వస్తువు ఏదైనా కొనుక్కునేటప్పుడు, ఒక పొలం ఒక సైట్ కొనుక్కునేటప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకుంటారు. అది కొనొచ్చా, కొనకూడదా, రేపు ఫ్యూచర్ లో దాని వారసులు ఎవరు ఉన్నారా, మిగతా వాళ్ళు ఏమన్నా సంతకాలు పెట్టుకోవాలి కూడా చూసుకుంటారు. సో ఇవన్నీ చూడకుండా ఏకదం మీరు కొనేసుకొని ఈ రోజు ఆ సోదరుడు అడుగుతుంది అది చెరువు భూమే కాదా? అంటే చెరువు భూమి అది ఎఫ్టీఎల్కి వస్తుందా, బఫర్ జోన్లోకి వస్తుందా?
ఓకే. అసలు అక్కడ ఏం చేయొచ్చు? ఇన్ని కేటగరీస్ ఉన్నప్పుడు అవేమీ చూసుకోకుండానే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొన్నారా? ఇంకొకటి అక్కడ మోకిలా ఏరియాలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే లేరు. సినిమాకి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి. వాళ్ళెవ్వరి పేర్లు ఈరోజు బయటకు రావట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక ఆరోపణే. అఫ్ కోర్స్ అండి, అక్కడ చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కొనుక్కున్నారు. ఆయన ఒకటి ఖుషి సినిమా వచ్చిన అమౌంట్ తో ఒక ట్రిప్ కొనుక్కున్నారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో అది ఎప్పుడు కొన్నారు. దానికి ఎదురుగా ఒక రోడ్డు ఉంటది. రోడ్డు ఆనుకునే ఒక చెరువు భూమి. ఈ చెరువు భూమి కొనకూడదు అనుకున్నప్పుడు గెస్ట్ హౌస్ కి ఎదురుగా నేను వ్యవసాయం చేయాలి, ఏదో ఒకటి చేసేసి ఆ చెరువు భూమిని కొనేయండి అన్నారా, లేకపోతే కొన్నాక అది చెరువు భూమి అని తెలిసిందా? వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి తెలిసాక ఇది తప్పు అని తెలిసాక మనం ఏమన్నా సాధారణ కార్యకర్తలం కాదు కదా. 10 మందికి, కొన్ని కోట్ల మందికి రిప్రజెంటేటివ్ పర్సన్స్. ఈ రోజు నీ వైపు ఒక వేలు చూపిస్తున్నప్పుడు నాకు తెలియకున్నాను, అది తర్వాత తెలిసింది అది చెరువు భూమిని, ఏముంది దాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేస్తాను అని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతుందదే, మా భూమి మాకు ఇచ్చాడు, మేము ఊరుకోం. రంగనాథ్ గారు మిగతా వాళ్ళందరికీ పెద్ద పెద్ద బిల్డింగ్లే పడగొట్టారుగా, ఇది తీసుకోండి, మీరు వెనక తీసుకోండి, చెరువు భూమిని చెరువుకే తీసేసుకోండి, మీరు అలా వాళ్ళు ఆక్యుపై చేస్తే మీరు ఊరుకోకూడదు అంటే చుట్టూ ఫెన్సింగ్ వేసి మొక్కలేసినారు. కానీ బిల్డింగ్ ఎందుకు అట్లా? మీరు గమనిస్తే దానికి కరెంట్ కి పర్మిషన్ రాదండి, దానికి వాటర్ కి పర్మిషన్ రాదు, దానికి సంబంధించిన రోడ్డుకి పర్మిషన్ రాదు. అంటే వీళ్ళు తొందరపడి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ అప్పుడున్న అధికారులు దానికి ఏ పర్మిషన్ ఇవ్వాలన్నా నేచర్ ఆఫ్ ద ల్యాండ్ అనేది చూస్తారు. నేచర్ ఆఫ్ ద ల్యాండ్ అని చూస్తారు. అది ఏక్ ఫసలి కానీ, సి పట్టా కానీ అవన్నీ ట్రాన్స్ఫర్ అవేవి కావు, అవన్నీ రిజిస్ట్రేషన్స్ అవేవి కావు, అలా జరగకూడదు కూడా. ఇప్పుడు మొన్న మధ్య కూడా మాకు ఇక్కడ ఇక్కడ పరిసర ప్రాంతాలండి, ఇక్కడ మాకు వసంత ప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో చెరువు భూమి ఒకళ్ళు ఆక్యుపై చేసేవాళ్ళ, ఖాళీగా ఉన్న భూమి కదా, ఒక 10 ఇళ్ళు వేసుకునే వాళ్ళు. కలెక్టర్ దగ్గర నేనే స్వయంగా వెళ్ళి పెట్టిన, సార్ ఇది చెరువు భూమి సార్, గతంలో ఎవరో 10 ఇళ్ళు కట్టుకునే వాళ్ళు రేకుల షెడ్లు వేసుకున్నారు, ఇప్పుడు ఏకంగా పునాదులు తీసి హోటళ్లు కట్టేస్తున్నారు, లేకపోతే దీనికి పట్టాలు సృష్టించి 30 లక్షలకు అమ్మేసినారు. చెరువు భూమికి పట్టాలు ఎలా వచ్చినాయి సార్? ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు? ఎవరు అమ్ముతారు? చెరువు భూమి అమ్మకాలు కొనుగోలు ఏంటి అని అడిగితే ఆ కలెక్టర్ గారు స్వయంగా చెప్పిన మాట, రజనీ గారు చుట్టుపక్కల చాలా శక్తులు ఉంటాయండి, మీకు తెలీదు, మీరు హైకోర్టులో రిట్ అయ్యండి, ఒక ఆర్డర్ తీసుకురండి, తద్వారా నేను మీరు చేయాల్సింది చేస్తానంటే, చెరువు భూమిని కాపాడాల్సిన పని రిటైర్మెంట్ అధికారులది కాదండి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ది కాదు. బాధ్యతాయుతంగా వాళ్ళు గమనిస్తున్నారు. కానీ బాధ్యత గల ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న వాళ్ళు చర్యలు తీసుకోవాలంటే చుట్టుపక్కల చాలా శక్తులు ఉంటాయి. అంటే చెరువు భూముల మీద పట్టాలు రావాలన్నా, రిజిస్ట్రేషన్ జరగాలన్నా ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేకుండా, ఏ రాజకీయ నాయకుడు ఆదేశాలు లేకుండా కొత్త కొత్త సృష్టికర్తలుగా ఎవరు అధికారులు మారలేరండి. సో దీంట్లో కూడా ఏదో గ్యాంబ్లింగ్ ఉందనేది విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆయన తప్పున, అంటే ఆయన వైపున తప్పు లేకపోతే ఓపెన్ గా నాకు అది తెలియక కొన్నాను, తెలిసింది ఈ రోజే చెరువు భూమి అని, నేను ప్రభుత్వానికి ఇచ్చేస్తాను, తెలంగాణ ప్రభుత్వానికి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని వాళ్ళు చాలా దృఢంగా ఉన్నారు. లేదు మేము ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్నాము, చెరువు భూమి అని తెలిసింది, మేము మోసపోయామంటే, అరే ఇల్లు కట్టిన వాళ్ళే మోసపోయి నేలమట్టం అయిపోయిన పరిస్థితి. రంగనాథ్ గారు అందరి విషయంలో స్ట్రిక్ట్ గా ఉండి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు స్ట్రిక్ట్ గా లేరంటే, ఆ రఘు అని తొలి వెలుగు సంబంధించినటువంటి మీడియా మిత్రుడు అంటున్నాడు, మీరు ఒక్కొలమనా ఈ పులిహార కలుపుతున్నారని. అంతే కదా, మరి లేనిపోని డౌట్లు ఎందుకండి? ఏమనంటే ఆయన ఓపెన్ గా చెప్తున్నారు, మీరు కాకినాడ ఎంపీగా టికెట్ ఇస్తారా అని కూడా.